సెకండ్ ఛాన్స్ కోసం సెకండ్ ఇన్నింగ్స్ కోసం సాయాసక్తులా ప్రయత్నిస్తున్నారు ఓ బ్యూటీ. ఒక్కసారి పడితే మళ్ళీ పుంజుకోవడం కష్టం. ఇప్పుడున్న పోటీలో హీరోయిన్లు రెండేళ్లు కనబడకపోతే ఇంకా అంతే. ఈ పోటీలో కూడా తన లక్ పరీక్షించుకుంటున్నారు ఓ బ్యూటీ. మరోసారి సత్తా చూపించాలని వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇంతకీ ఎవరా సీనియర్ హీరోయిన్? ఓ టైంలో ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు. హీరోయిన్ గా కమిట్ అయిన పూరి జగన్నాథ్ జనగణమనతో పాటు గాంజా శంకర్ సినిమాలు ఆగిపోవడం, కార్తిక్ తండు చైతు సినిమా నుండి తప్పించడంతో పూజా కెరియర్ తెలుగులో పూర్తిగా గాడి తప్పింది. టాలీవుడ్ పట్టించుకోకపోవడంతో తమిళం, హిందీపై ఫోకస్ చేస్తున్నారు పూజ. ఈ మధ్య తమిళంలో సూర్యతో నటించిన రెట్రో డిజాస్టర్ కావడం పూజకు మరో దెబ్బ. తను గ్యాప్ తీసుకోలేదని అలా వచ్చిందంటున్నారు ఈ బ్యూటీ. తెలుగులో ఈ మధ్య ఒక సినిమా సాయం చేశారు పూజ. దుల్కర్ సల్మాన్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ మధ్య సినిమా మొదలైంది. తమిళంలో చాలా బిజీగా ఉన్నారు పూజ. రజనీకాంత్ కూలీ, విజయ్ జననాయగన్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. వీటితో కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీలోనూ ఆఫర్స్ పర్లేదు. తెలుగులో ఒక్కటంటే ఒకే సినిమా చేతిలో ఉంది. మరో 2 చర్చల దశలో ఉన్నాయి. అందులో ఒకటి ఫైనల్ అయ్యేలా కనిపిస్తోంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఒక స్పోర్ట్స్ డ్రామా రెడీ అవుతోంది. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇష్క్ తరువాత విక్రమ్, నితిన్ కాంబినేషన్లో రానున్న సినిమా ఇది. దుల్కర్ సల్మాన్, నితిన్ సినిమాలతో మరోసారి తెలుగులో బిజీ అవ్వాలని చూస్తున్నారు పూజ.